వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మహానగరంలో ఉన్న 1.31 కోట్ల మంది జనాభాలో 28 లక్షల మందికి అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరికి వారి జీవితంలో ఏదో ఒక సమస్యలో రిహాబిలిటేషన్ సేవలు అవసరం. కానీ ఇప్పుడు 5820 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొరతను కొంతమేర తీర్చేందుకు అనంత రిహాబిలిటేషన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈఓ, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ సీఈఓ డాక్టర్ ఎం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఈ నెల 29వ తేదీ ఉదయం 10:30 శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, కిమ్స్ అండ్ ఎండి డాక్టర్ భాస్కర్ రావు, సన్షైన్ ఎండి డాక్టర్ గురవారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు, ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ప్రముఖులు పాల్గొంటారు. రిహాబిలిటేషన్ సేవలతో పాటు పాలియేటివ్ కేర్ సేవలు కూడా అందించే ఈ ఆసుపత్రిలో ప్రధానంగా డాక్టర్ అనుష కారుమూరి, డాక్టర్ కిషోర్ కారుమూరి, డాక్టర్ అజయ్, డాక్టర్ వెంకట్, ఇంకా క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, జనరల్ ఫిజిషియన్లు, ఇతర వైద్యులు ఉంటారు. పూర్తి స్థాయి బ్యాకప్ కార్డియాలజీ, వెంటిలేషన్, ఇతరత్రా సేవలు అందుబాటులో ఉన్నాయని అనంత ప్రమోటర్ డాక్టర్ ఎంఎస్ ఆనందరావు వివరించారు. కి 10:30 చిన్నజీర స్వామి గారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా నాగేశ్వర రెడ్డి గారు, గురువారెడ్డి గారు, డాక్టర్ రామేశ్వరరావు గారు, భాస్కర్ గారు, అజయ్ పౌడ గారు, టీజీ వెంకటేష్ గారు అందరికీ వస్తున్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ 29th మార్నింగ్ 10:30. ప్లీజ్ కమెంట్ ఆన్ ద డే ఆల్సో. 10:30 చిన్నజీర స్వామి గారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా నాగేశ్వర రెడ్డి గారు, గురువారెడ్డి గారు, డాక్టర్ రామేశ్వరరావు గారు, భాస్కర్ గారు, అజయ్ పౌడ గారు, టీజీ వెంకటేష్ గారు అందరికీ వస్తున్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ 29th మార్నింగ్ 10:30. ప్లీజ్ కమెంట్ ఆన్ ద డే ఆల్సో. యాజ్ అ డాక్టర్ యాక్చువల్ ఐ వాంట్ టు స్టార్ట్ వన్ హాస్పిటల్. లక్కీ లేదంటే ఆఫ్టర్ 2020 తర్వాత కరోనా చూసిన తర్వాత ఎంతోమందికి ఇబ్బందులు పడ్డవి. చాలా నేను కలర్తో చూశాను. ఎంతోమందిని హాస్పిటల్ జాయిన్ చేసి కొంత లైఫ్స్ ఎంతోమంది రక్షించాను. దాని తర్వాత ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నాము. అదే 21-22లో మా మిత్రులు డాక్టర్ చంద్రశేఖర్తో మనకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారి నా కూడా ఒక్కటే అయిపోయింది. ఎస్, ఇమీడియట్లీ జస్ట్ వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ టు స్టార్ట్ వన్ హాస్పిటల్, గుడ్ హాస్పిటల్. సో దీస్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ హాస్పిటల్ వీఆర్ కమింగ్ విత్ అన్ రిహాబ్ సెంటర్. ఇస్ అ మల్టీ స్పెషాలిటీ rehab center is one of the best and first of its kind in South India. So we are having experienced and very expert doctors. Will do the best and will serve the needy and poor people also. Yes, everybody here. Yes. Yes, please, here. Okay, thank you. Thank you. రీహాబిలిటేషన్ కాన్సెప్టు మాకు ఆల్మోస్ట్ 5 years నుంచి మైండ్లో పడింది. ఎస్పెషలీ మేము ఎక్కడైనా జీరియాట్రిక్ పేషెంట్స్ చూస్తే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో కొన్ని కండిషన్స్ చూడడం జరిగింది. నాకు నా మిస్సెస్ వాళ్ళ పెద్ద సిస్టరు హెమిప్లీజియా తోటి బాధపడుతున్నారు. వారికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను కళ్ళారా చూశాను. దాని తర్వాత మా పిల్లలతో మాట్లాడి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇనీషియల్గా మేము హాస్పిటలే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ హాస్పిటల్ కంటే రీహాబిలిటేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ
మన సర్వీసెస్ ఎక్కువ యూటిలైజ్ అవుతాయి కాబట్టి దాని గురించి ఆలోచించడం జరిగింది. దాని తర్వాత మాకు మా మిత్రుడు ఆనందరావు గారు వారితో డిస్కస్ చేస్తే ఇమ్మీడియట్గా వన్ గోలో ఎస్ విల్ గో అన్నారు. ఇద్దరం కలిసి ఈ రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. దీంట్లో చాలా 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 చదవడము, చాలా చాలా సెంటర్స్ చూడడం జరిగింది. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ సెంటర్లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ చూసేసి ఢిల్లీలో చూసాము, బాంబేలో చూసాము, బెంగళూరులో చూసాము. మా పిల్లలు కొన్ని చోట్ల చూస్తారు, మేము కొన్ని చోట్ల చూసాము. అక్కడ అన్ని రకాల ఫెసిలిటీసు యాడ్ చేయడం జరిగింది. దాంట్లో జీరియాట్రిక్ మెయిన్లీ దాని కాన్సెప్ట్, బికాస్ ఇవాళ రేపు ఏజింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జీరియాట్రిక్లో మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ని, ఆర్థోపెడిక్ పేషెంట్ని ఫ్రాక్చర్ అయిన తర్వాత చేసి ఇంటికి పంపించారు. వాళ్ళు ఎంత ప్రాబ్లం అయిందో నేను కళ్ళారా చూడడం జరిగింది. దాని ప్రకారం మేము ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఇంకా ఇంక్రీజ్ చేసాం. సో పోస్ట్ సర్జరీ కేర్ ఎంత ఇంపార్టెంటో, సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ సర్జరీ కేర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అన్న నా కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్గా దానివల్ల రికవరీ కానీ, లైఫ్ నార్మల్సీ కానీ, అంటే ప్రీ సర్జరీ ఎలా ఉన్నారో ఆ లెవెల్లో తీసుకుపోయి వదిలేస్తే కనీసం పేషెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉంటారు. దే విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ లెవెల్ వరకు తీసుకుపోయి వదిలిపెట్టడం జరుగుతుంది. అది ఆ కాన్సెప్ట్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము. దానివల్ల 100% జీరియాట్రిక్ నుండి పీడియాట్రిక్ వాళ్ళు రికవర్ అయ్యి